ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది. ఈ ఎన్నికల్లో నోటీ లేని కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత కేసీఆర్. ప్రస్తుత రాజ్యసభలో బీఆర్ఎస్ కు 4 ఎంపీలున్నారు. ఇండియా కూటమి నుంచి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. అయినా సరే ఎన్నికల్లో పాల్గొనకుండా దూరంగా ఉండాలని కారు పార్టీ నిర్ణయించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. సో తెలంగాణ నుంచి అంటే తెలుగువారు పోటీలో ఉన్నప్పటికీ కూడా ఎందుకని కేసీఆర్ దూరంగా ఉండాలనుకున్నారు? అంటే ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కొన్ని మార్పులు, రకరకాల ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే తెలుస్తుంది. వాళ్ళకు 4 రాజ్యసభ సభ్యులైతే ఎంపీలుగా ఉన్నారు. హెటిరో నుంచి అప్పుడు బండి పార్థసారథి రెడ్డికి వాళ్ళు ఇచ్చారు. దామోదర్ రావు ఉన్నారు, వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి 4 ఎంపీలు ఉన్నారు. లోక్సభలో వీళ్లకు బలం లేదు, మొన్న ఎంపీలు ఒక్కరు కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఈ పరిణామాన్ని వేచి చూడాలని చెప్పి భావిస్తోంది. ఈ క్రమంలోనే గత వారం 10 రోజులుగా కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ లోనే అధ్యక్షుడు కేసీఆర్ తో కలిసి ఉన్నాడు. కవిత ఇష్యూస్ నేపథ్యంలో కూడా వీళ్ళంతా హరీష్ రావు గాని మిగతా సీనియర్ నేతలందరూ కూడా చర్చలు చేసుకున్నారు. ఈ క్రమంలో తమ ఓటు హక్కు అనేది ఇండియా కూటమికి వేయాలా, లేదంటే ఎన్డీఏ వాళ్లకు వేయాలా, రాధాకృష్ణన్కు వేయాలా, సుదర్శన్ రెడ్డికి వేయాలన్న విషయంలో కూడా కొంత వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే తర్జన భర్జన పడ్డట్టు కూడా తెలుస్తుంది. సుదర్శన్ రెడ్డి మాజీ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు నిలబెట్టినప్పటికీ ఇక్కడ ఓటు వేయాలన్న విషయాన్ని కూడా కొంత వీళ్ళు సందిగ్ధతలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సపోర్ట్ చేస్తున్న ఎన్డీఏ కూటమి అంటే రాధాకృష్ణన్ కూడా ఓటు వేయాలన్న విషయంలో కూడా కొంత వీళ్ళు వెనకంజ వేసినట్టుగా తెలుస్తుంది. అంటే లిక్కర్ స్కామ్ ఇష్యూ కాటు రకరకాల ఇష్యూల నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండడం, తెలంగాణ నుంచి సుదర్శన్ రెడ్డిని పెట్టడం కూడా సానుకూల అంశమే, కానీ ఈ వ్యవహారాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో తటస్థంగా ఉండడమే మేలని పార్టీ అధినేత కేసీఆర్ భావించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయ పార్టీల అంటే ప్రస్తుత ఉద్దేశాల నేపథ్యంలో కావచ్చు, కవిత ఇష్యూ కావచ్చు, మిగతా వ్యవహారాల్లో కావచ్చు కొంత గందరగోళం ఉన్న నేపథ్యంలో ఈసారి ఓటు హక్కు వేయకూడదని చెప్పి వీళ్ళు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రకటన కూడా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి రేసులో తాము ఓటు వేసినా కూడా తమకు రాజకీయంగా కొనుగోలు ప్రయోజనాలను కూడా పార్టీ కొంత బేరీజ్ వేసుకుని ఉన్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో ఓటు వేస్తే ఏమిటి, వేయకుండా ఏమిటన్న ఆలోచనలు కూడా పార్టీ అధినేత భావించినట్టుగా తెలుస్తుంది. తదుపరి అంశాలని చూసుకున్నాం. ఇప్పటి వరకైతే తటస్థంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉందామని చెప్పి పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే రేపు అధికారిక ప్రకటన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే రాజకీయ విమర్శలు కూడా కొన్ని చేసిన తర్వాతనే అధికారిక ప్రకటన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంది అని చెప్పి ఆ ప్రకటనను కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్.